మనం 10 ఆజ్ఞల గురించి చెప్పుకుంటున్నాము. అందులో 2 ఆజ్ఞలు చెప్పుకున్నాము. ఇప్పుడు 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 11వ వచనం. ఎందుకు ఆయన మనకి అంత ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు ఈ ఆజ్ఞను అంటే, ఆయన నామము అన్నింటికంటే ఘనమైన నామము, పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం యొక్క ఔన్నత్యాన్ని గూర్చి, ఆయన యొక్క పవిత్రత, పరిశుద్ధతను బట్టి ఆయన నామాన్ని ఎంతో పూజ్యభావంతో, గంభీరతతో ఉచ్చరించాలి. మనం వ్యర్థంగా ఎక్కడ పడితే అక్కడ మన వ్యర్థ సంభాషణలో, చిన్న చిన్న విషయాల్లో ఆయన పేరును ఎత్తటం ద్వారా ఆయన్ను అగౌరవపరిచిన వారం అవుతాము. అంతేకాదు అస్తమానం అర్ధరహితంగా పదే పదే ఉచ్చరించటం ద్వారా ఆయన నామానికి చెందవలసిన ఘనతను మనం ఇయ్యలేదనే చెప్పవచ్చు. అందుకే ఈ ఆజ్ఞ మనకు ఖండితంగా చెప్తుంది, ఆయన నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని. ఆయనకున్న ఘనత, మహిమ, ప్రభావాలు గల నామాన్ని మనము అంతే భయభక్తులతో ఆయనకు మహిమను తెచ్చే విధంగానే మనం గౌరవపరచాలి. లేవీకాండం 19వ అధ్యాయం 12లో ఆయన నామం బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అని వాక్యం మనకి చెప్తుంది. అలాగే లేవీకాండం 24:16లో చూసుకుంటే, ఆయన నామం దూషించువాడు మరణశిక్షకు పాత్రుడు అని వాక్యము మనకి మరల తెలియజేస్తుంది. ఈ విషయాలే మనకి పదే పదే వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం మనం. ఆయన గుణగణాలను బట్టే ఆయనకు అనేక నామాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మోషే గారు ఒక కీర్తన పాడుతూ 3వ వచనంలో ఇలా అంటారు, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. నిర్గమాకాండం 34:14లో ఆయన రోషము గల దేవుడు కాబట్టి వేరొక దేవునికి నమస్కారము చేయకూడదు. ఆయన యొక్క గుణగణాలను మనం చూసుకుంటే, ఆయన కనికరం గల దేవుడు, నమ్మదగిన దేవుడు, మహోన్నతుడు, సృష్టికర్త అయిన దేవుడు, అనంత జ్ఞాని. ఆయన దయావాత్సల్యత గల దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు. ఆయన నామనే అనేక స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. మన పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు, అపోస్తలులు, ప్రవక్తలు ఆయన నామమున చేసిన అద్భుతాలు ఎన్నెన్నో. అందుకే మనం ఆయన నామమును నిత్యము మహిమపరచాలి, కీర్తించాలి. స్తోత్రగానాలు ఆయన నామాన్ని ఘనపరిచేలా చేయాలి, ఆయన్ను స్తుతించాలి. ఆయన నామం మాత్రమే స్తుతించదగినది, అన్ని నామాల కన్నా పైనున్న నామము. మన బాధలలో, శ్రమలలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మనకు నెమ్మదినిచ్చే నామము, ధైర్యంనిచ్చే నామము. ఆయన స్వభావాన్ని, ఆయన గుణగణాలను మనము పదే పదే జ్ఞాపకం చేసుకోవడమే ఆయన నామాన్ని ఉచ్చరించడం అంటే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి ఆయన నామం ద్వారానే మనకు రక్షణ, ఆయన నామం ద్వారానే పాపక్షమాపణ, ఆయన నామం ద్వారానే మనకు పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబడింది. ఆయన నామాన్ని మనం చేసే ప్రార్థన కూడా ఆయన నామం ద్వారానే. కనుకనే దేవుడు అంత ఖండితంగా ఈ ఆజ్ఞను మనకు చెప్పారు. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తూ మనము ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.